దాచేపల్లి గురిజాల నియోజకవర్గం రాజశేఖర ప్రభుత్వంలో ఓన్లీ ఎస్సీలకి 64 ఎకరాలు పంచిపెట్టిండు. 64 ఎకరాలు పంచిపెట్టిండు. రాజశేఖర ప్రభుత్వం వల్ల మేము లబ్ధి పొందినాం. రాజశేఖర కుమార్ తరఫున మేము అండగా నిలబడతాం. 3 పార్టీలు వచ్చినా 10 పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి తప్పకి ఎవరు చాలదు. మేమందరం సిద్ధంగా ఉన్నాం. అవన్నీ ఉట్టి మాటలు ఏం చేసినా ఏముంది? చంద్రబాబు నాయుడు ఒక్కడే చేత కాక జనసేన కలుపుకోండు, బీజేపీ కలుపుకోండు. ఒక్కరు రావాలిగా సిద్ధంగా, ఒక్కరు రాలేదుగా. 2 పార్టీలు ఎందుకు కలుపుకోండు? చేతగానే కలుపుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీట్ కూడా కలవాల. 2 చోట్ల వేసిండు, 2 చోట్ల ఓడిపోయిండు. అవన్నీ ఒట్టి మాట్లాడండి. ఇప్పుడు అప్పుల పాలైందా? మేడం గారు ఒక చిన్న మాట మీరు అడిగిన దానికి అప్పుల పాట ఏడైంది? చంద్రబాబు ఎంత అప్పు చెప్పించాడు? చెప్పండి. అది చంద్రబాబు ఎంత అప్పు చెప్పించాడు ఆంధ్ర రాష్ట్రానికి? రాజధాని ఏమని చెప్పిండు? రాజధాని ఏం చెప్పిండు? తాత్కాలిక రాజధాని అండు, పర్మనెంట్ రాజధాని చేయలేదుగా. చంద్రబాబు చేయలేదు. మరి దానికి ఏంది పరిస్థితి? ఏంది? 175కి 175 వస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం. 175 రావాలా? శర్మిలమ్మ గారా? అది జరగని మాటలు ఏంది?